ఓవరాల్గా ఎలా చెప్తారు అంతేగాని. మరి ఈ జాతి రత్నాలు అని చేతికి పెట్టుకుంటుంటారు కదా, అవి పనిచేస్తాయా? అంత పెద్ద గ్రహం ఇంత చిన్న రాయితో మాట వింటుందా? వెరీ గుడ్ మేడం. అంటే మీరు సక్సెస్ అవుతున్నాయి తిరుమలకు వెళ్తే. అక్కడ ఏం జరుగుతుంది అంటారు మరి అక్కడ? సరే మేడం, సింపుల్ గా చెప్తుంది. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే డబ్బులు వస్తాయి, బంగారం కలిసి వస్తుంది. ఆ స్వామి పేరు మీద అన్నమో ఏదైనా చేసి ఆయన కానుక ఇవ్వడం కాదు, డబ్బులు అక్కడ వేయడం వల్ల డబ్బులని మల్టిప్లై అవుతా ఉంటాయి కొండ మీద. అదొక స్విస్ బ్యాంక్ లాంటిది తిరుపతి అనేది. డబ్బులు వేయడం వల్ల డబ్బులు మల్టిప్లై, ఆ డబ్బు ఎనర్జీని మనిషి చూస్తాడు కాబట్టి ఆ డబ్బు యొక్క శక్తి మనిషి ఎమ్మట వస్తూ ఉంటది, స్వామి అనుగ్రహం కూడా ఉంటది. బట్ ఏంటంటే అది నాకు తెలియదు. వెళ్ళకూడదా పెళ్ళవగానే తిరుపతికి? 7 months వరకు వెళ్ళకూడదు. ఎందుకంటే పెళ్ళైన ఎవరికైనా సరే నెక్స్ట్ జన్మలో కూడా ఇంతకంటే రిచ్ ఫ్యామిలీలో పుట్టాలి అనే ఒక అకల్ట్ ఆలోచన వస్తుంది తెలియకుండా వాళ్ళకి. ఓకే ఓకే. ఇప్పుడు ఈ జన్మ కాదు, వాళ్ళంతా నెక్స్ట్ జన్మలకి ఇది ఉంటది అని ఒక భ్రమలో ఉంటారు. అంటే అది వర్క్ చేస్తుందా లేదా అనేది అది నేచర్ రూల్, మనం చెప్పలేము. ఇట్ మే వర్క్, ఇట్ మే నాట్ వర్క్. సో వీళ్ళు చనిపోయిన తర్వాత వీళ్ళు బిలీవ్ చేసే గాడ్ ఆర్ గాడెస్ ఎవరైతే ఉన్నారో, అరే అసలు నువ్వు ఒక పూజ చేసినావా, హోమం చేసినావా, దానం చేసినావా అంటే వీళ్ళ దగ్గర పెద్ద లిస్ట్ ఉంటుంది. నేను అన్ని చేసేసినండి, నేను ఫస్ట్ ర్యాంక్ కొట్టానండి అని చెప్తారు. నా కాన్సెప్ట్ ఇది. సో ఆచారం లేని పద్ధతులు గుళ్ళకెళ్తే ఏమైందంటే జాతకంతో సంబంధం లేకుండా కొత్త కర్మలు అటాచ్ అవుతాయి. అంటే మీకు ఎగ్జాంపుల్, మనటి నుంచి వీడు ఒక ప్లేస్కి వెళ్ళి వచ్చిండు, ఏదో దెయ్యం పట్టినట్టు బిహేవ్ చేస్తాను ఐడియా ఉందా? అవునండి, చాలా దగ్గర వింటాము. మనం అక్కడికి వెళ్ళినప్పటి నుంచి బాగలేదు, దిష్టి తగిలిందని అనుకుంటాం మాలండోళ్ళం, అంతకు మించి రాదు. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా అంతే. ఇప్పుడు తల్లిదండ్రులు ఏదైనా ఫంక్షన్ ఒక జాతరకు ఏదో తీసుకెళ్తే నెక్స్ట్ డే నుంచి హాస్పిటల్లో పడతారు. 1 లక్ష రూపాయలు. మనం ఎక్కడికైనా సరే, అది గుడి కావచ్చు, బస్ స్టాండ్, ఏదైనా ఊరికి వెళ్ళేటప్పుడు పాపం ఈ బిచ్చగాళ్ళు వచ్చి మనం అడుగుతారు. నాకు తెలిసిన అనాలిసిస్, నేను క్రియేట్ చేసిన కాన్సెప్ట్ ఏంటంటే ఓన్లీ వాటర్ ఆర్ ఫ్రూట్స్ ఆర్ ఫుడ్ ఐటమ్స్ మాత్రమే ఒక ఇంచు డిస్టెన్స్ లో ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర దైవశక్తితో పాటు దుష్ట శక్తులు కూడా ఉంటాయి షాడో రూపంలో. వెనకాల ఎవరైతే ఈ టచ్ చేసి డబ్బులు ఇచ్చినా, పట్టుకున్న బట్టలు ఇచ్చినా సరే, ఆ దుష్ట శక్తుల రూపంలో ఇచ్చిన మనిషి జాతకంలోకి కొత్త కొత్త కర్మలు అటాచ్ అయ్యి, అందుకే అంటారు పిల్లలు ఏంటి అక్కడికి వెళ్ళి వచ్చినా కానీ జ్వరం, అరే నువ్వు అటు వెళ్ళి వచ్చినావు, నీకు డబ్బులంతా లాస్ అయింది పోలీస్కి. హలో అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ బ్యాక్ టు కనెక్ట్ తెలుగు ఛానల్ అనమాట. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్, పొలిటికల్ లీడర్స్, ఏ లెవెల్ కాంట్రాక్టర్స్, వీళ్ళందరికీ యాక్సెసిబుల్లో ఉండే ఆయన అనమాట. వాళ్ళ ఫీజే బేసికలీ లక్షల్లో ఉంటుంది. బేసికలీ వాళ్ళు ఎవరంటే జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అని చెప్పాలి. జ్యోతిష్యం, జాతకం అనేసరికి మనందరిలో చాలామందిని ట్రై చేసేసి అలసిపోయి వదిలేస్తుంటాం. ఎందుకు అంటే మనందరికీ కరెక్ట్గా చెప్పిన వాళ్ళు చాలా తక్కువ. అలా ఎందుకు జరుగుతుంది ఏంటి అనేది మనం వీడియోలో మాట్లాడదాం. అంబానీకి సైతము ఆస్థాన జ్యోతిష్కులు ఉన్నారు. పూర్వకాలంలో రాజులకి, పెద్ద గొప్ప వాళ్ళకి కూడా ఆస్థాన జ్యోతిష్కులు ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్ళందరికీ సరైన వాళ్ళు తగులుతున్నారా లేదా? ఎలా వాళ్ళకి జరుగుతున్నాయి మంచి, మనలాంటి వాళ్ళకి మాత్రం ఎందుకు ఓన్లీ రాంగ్ పీపుల్ దగ్గరికే వెళ్ళి లక్షలు, కొంతమంది అయితే కోట్లు కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు ఈ జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి. అయితే వాళ్ళలో ఎవరు మంచి ఎవరు చెడు అని మనకు తెలియదు, ఎప్పటికీ తెలుసుకోలేము కూడా. కానీ చాలామంది బిజినెస్ పీపుల్, చాలామంది పొలిటీషియన్స్ ఈయన దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మనకి యాక్సెసిబుల్గా ఉండరు. కానీ వారిని మీకోసం 1 గంట సమయం తీసుకొని కొన్ని విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకోవాలని ఉంది. వాళ్ళందరికీ ఎందుకు కలిసి వస్తుంది జ్యోతిష్యాలు, మనకెందుకు కలిసి రాదు, అవన్నీ ఒకసారి ఆయన మాటల్లో విందాము. మనతో ఈరోజు ఫోన్లో లైన్లో ఉన్నారు విశ్వగురు ఆస్ట్రాలజీ విశ్వగురు గారు. సార్ నమస్కారం అండి. ఈ చరాచర సృష్టిని, విశ్వాన్ని నడిపించే విశ్వ చైతన్య శక్తికి, ప్లానెట్స్కి, గ్యాలక్సీస్కి, నేచర్కి, భూదేవి, వాస్తు పురుషుడు, అష్టదిక్పాలకులు, ఈ ప్రపంచాన్ని నడిపే దివ్యకాంతి, కాస్మిక్ ఎనర్జీకి, వీటందరికీ కృతజ్ఞత చెప్తూ ఇప్పుడు మీ ద్వారా చెప్పబోయే సబ్జెక్ట్ ఏదైతే ఉందో, చరాచర సృష్టికి, లోకాలకి, మనుషులకి, ముఖ్యంగా ఆధ్యాత్మికము, భక్తి, జ్యోతిషం, వాస్తు, న్యూమరాలజీ, యంత్ర, మంత్ర, తంత్రం, ఇవన్నీ నిజమా అబద్ధమా, ఎటు వెళ్తుంది అనేది అన్ని షేర్స్ చెప్తా. చూస్ చేసుకోవడం అనేది ఆ క్లయింట్స్ ఇష్టము. ఓం గం గణపతే నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, దత్తర్పణం, జై గురుదత్త. ఇక మీరు స్టార్ట్ చేయొచ్చు. ఓకే అండి. సార్ ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. జ్యోతిష్యం అనేది
కరెక్ట్. అయితే మరి అసలు జాతకం చెప్పాల్సిన అవసరం ఎందుకు వస్తుంది జ్యోతిష్కులకి? వాళ్ళు వాళ్ళ జాతకం వాళ్ళు చూసేసుకొని ఏది కలిసి వస్తుందో తెలుసుకొని వాళ్ళు రిచ్ అయిపోయి అసలు ఈ బిజినెస్ లో ఉండకుండా ఉండుండొచ్చు కదా. కానీ ఎందుకు వాళ్ళు మేడం, వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. మీరు అనేది జ్యోతిషం అనేది కరెక్ట్ అయితే ఒక జ్యోతిష్యుడే ఆ సబ్జెక్ట్ ప్రామాణికాన్ని తీసుకొని స్టార్ అయిపోవచ్చు కదా అంటారు, అంతేనా? అవును, స్టార్ అయిపోవచ్చు. ఇంకెందుకు చెప్పుకోవాలి ఆయన జాతకము? ఎందుకు చెప్పాలి ఆయనకి? క్లయింట్స్ ఎందుకు? బిజినెస్ ఎందుకు? ఆయన హ్యాపీగా ఉండిపోవచ్చు కదా రిచెస్ అనుభవించేస్తూ అనేది నాకే కాదు, జాతకాలు ట్రాష్ అని నమ్మే అందరికీ వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఇది. అసలు మేము ఎందుకు నమ్మాలి? అన్నీ తెలిస్తే ఆయన గ్రేట్ అయిపోవచ్చు కదా అనేది అడుగుతారండి. మీరు అన్నట్టు విద్య కానీ, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, అన్ని దానికి సంబంధించిన సీక్రెట్స్ ఆర్ లాజిక్స్ తెలిస్తే ఆయనే యూజ్ చేసుకొని క్లిక్ అవ్వాలి. కానీ అంత సీక్రెట్ అకల్ట్ సబ్జెక్ట్ ని బయటికి ఎందుకు చెప్తున్నారు, ఎందుకు అమ్ముతున్నారు, అంతేనా? ఎందుకు అమ్ముతున్నారు? ప్లస్ అసలు అవసరం ఏముంది? వాళ్ళు రిచ్ అయిపోవచ్చు కదా, డబ్బు కోసమే అయితే ఆ డబ్బే సంపాదించేయచ్చు కదా. ఎందుకు సబ్జెక్ట్ ని పక్కన ఇంకొకరికి ఇచ్చి ఫీజు అలా తీసుకోవటం, ఇదంతా ఎందుకు జరుగుతుంది అనేది ఫస్ట్ సందేహం అండి. ఆ సందేహాన్ని తీర్చగలిగితే మనం ఇంకొన్ని మంచి క్వశ్చన్స్ లోకి వెళ్దాం. ఓకే, మీరు అడిగిన ఫస్ట్ ప్రశ్నే అసలు యూనివర్సల్ స్టాండర్డ్స్ తో ఉండి దానికి నిజంగా హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి మీకు. ఎందుకంటే ఎవరు కూడా ఇప్పటి వరకు నన్ను ఇలాంటి ప్రశ్న వేయలేదు. చాలా మంచి ప్రశ్న. ప్రజల్లో ఉన్న సందేహాన్ని మీరు నివృత్తి చేస్తారు. దానికి నేను చెప్తాను మేడం. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి, అయితే ప్రతి మనిషి ఈవెన్ 4 యుగాల్లో కానీ ఇప్పుడు కలియుగంలో మనిషి ఎవరికైనా సరే కర్మానుసారే బుద్ధి ప్రేరేపణ అంటారు. అంటే వాళ్ళు పూర్వజన్మలో చేసుకున్న కర్మలు అండ్ ఈ జన్మలో వాళ్ళ తల్లి తండ్రి నుంచి వచ్చిన కర్మలు అండ్ వాళ్ళు పుట్టిన నేల ఏదైతే ఉంటుందో, హాస్పిటల్ కానీ ఏదైనా సరే ఉంటుందో ఆ నేల యొక్క శక్తి, ఇవన్నీ కలిపి ఆ మనిషికి వృత్తులు బాడీ పరంగా, జన్యుపరంగా, గ్రహాల పరంగా ఆటోమేటిక్ గా తయారైపోతాయి. యాక్చువల్గా ఏంటంటే అక్కల్ట్ గాని జ్యోతిషం మీరు అన్నట్టు రాజుల కాలం కంటే ముందల వాళ్ళే యూజ్ చేసుకున్నారు. మీరు అన్నది ఉన్నది, మీరు ఎలా అడిగారో కానీ చాలా గ్రేట్. మీరు జ్యోతిష్యాన్ని తెలిసిన వాళ్ళే యూజ్ చేసుకునేది నిజమే. బట్ ఎందుకు అమ్మాల్సి వచ్చింది అంటే వాళ్ళకి వేరే వృత్తిలో ఆర్థిక పరమైన లాభాపేక్ష గాని, జీవన వృత్తికి తేలక వీళ్ళ దగ్గరికి సమస్యలతో వచ్చిన వాళ్ళకి దక్షిణ రూపేణ తీసుకుంటూ ఇట్లా అలవాటు చేశారనమాట. యాక్చువల్గా జ్యోతిషం అనేది సీక్రెట్ సబ్జెక్ట్. ఓన్లీ గుళ్ళకి, దేవాలయాలకే వాడాలి జ్యోతిష శాస్త్రాన్ని. ఇప్పుడు గ్రహాలు అంటే జాతకాలు కలవకపోతే పెళ్లిళ్ళు చేయకూడదు, చేసుకుంటే వీళ్ళు సంతోషంగా ఉండరు అనేది ఎంతవరకు సత్యం? కుజుడు అంటే భూమి కారకుడు, భూమి మీద పండే వాటికి ఆధిపత్యం. అంటే వీళ్ళు క్రితం జన్మలో భూమికి సంబంధించిన దోషం చేశారు. మంచిగా స్నానం చేసి నీ ఫ్రెష్ మైండ్ తో నువ్వు ఒక 5 సార్లు చదివినా కూడా 500 సార్లు రికార్డ్ చేసుకుంటది ఆకాశం. అప్పుడు కుజదోషం అనేది కాస్త కుజ యోగంగా మారుతుంది. అంటే వీళ్ళు ఇల్లు కొనుక్కోవడం, భూమి కొనడం, వీళ్ళు ఎక్కడో భూమి కొంటే ₹1,00,00,000 మారిపోతుంది. 2 లక్షలు పెట్టుకుంటే ₹1,00,00,000 భూమిలోనే నేను చూసా లైవ్. అంటే మీరు ఫస్ట్ మన నుంచి నివృత్తించుకోవాలి. డైరెక్ట్ గుడికి వెళ్ళకూడదు, రాంగ్ అది నాకు తెలుసు. అంటే చెట్లకి పెళ్లి చేసుకుంటారు, చెట్లను అనిమల్స్ నో పెళ్లి చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక పెళ్లి చేసుకుంటారు. మనం ఇప్పుడు ఐశ్వర్యరాయ్ చూసినా అదే ప్రకృతికి రిక్వెస్ట్ అపాలజీ లెటర్ పెట్టినట్టు. అంటే ప్రకృతి అంటే చెట్లు కానీ జీవాలని పెళ్లి చేసుకుంటే వీడు ఆల్రెడీ ప్రకృతి నుంచి వచ్చిన చెట్టుని జీవాన్ని పెళ్లి చేసుకున్నాను నేను నోటీస్ చేసుకొని ఇతనికి పెళ్లినివ్వండి అని ప్రకృతి ఫేవర్ చేస్తుంది అడిషనల్ గా. అంటే సింపుల్. సో మీరేమంటున్నారంటే కుజదోషం ఉన్న వాళ్ళు ఫస్ట్ అక్క చెల్లెలతో, అన్నదమ్ములతో గౌరవంగా ప్రేమగా ఉండటము మొదలు పెట్టమంటారు. వినండి మేడం, ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, ఆయనకి ఏంటి అమ్మాయి కావాలిగా పెళ్లి అంటే ఫస్ట్ తల్లి, చెల్లి లేదా ఆయనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, వాళ్ళలో ఒక దేవతను చూడాలి. అంటే ఒక అమ్మవారికి పూజ చేస్తే మనం ఎంత భయంతో దండం పెట్టుకొని ఉంటామో అట్లా దేవతా తత్వాన్ని చూస్తే అప్పుడు అమ్మవారే ఒక అమ్మాయిని పంపుతుంది ఆ అబ్బాయి లైఫ్ లోకి. నెక్స్ట్ ఒక అమ్మాయి ఉంది, ఎన్ని సంబంధాలు చూసినా పోట్లే. అంటే ఆ అమ్మాయికి పురుష దోషమో పురుషుడి శాపమో ఉన్నట్టు పూర్వజన్మలు. అంటే క్రితం జన్మలో పురుషులను బాగా ఇబ్బంది పెట్టిన అమ్మాయిలకి, అంటే చెప్పకూడదు కానీ కొంచెం లేటుగా హెవీగా అవ్వడం ఇట్లా. అలాంటప్పుడు ఏంటంటే తండ్రి, తమ్ముడు, అన్నయ్య లేదా ఈ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఒక శివ పరమాత్ముని, కృష్ణుణ్ణి, వెంకటేశ్వర స్వామిని చూసిన భావంతో ఉంటాయి.
ప్రకృతి ఒక మంచి అబ్బాయిని తన లైఫ్ లో పంపిస్తుంది. చాలా కొత్తగా చెప్తున్నారు, ఇది ఎక్కడ వినలేదు. నేను పర్సనల్ గా అయితే చాలా మంది జ్యోతిష్య నిపుణులని, జాతకం చెప్పే వాళ్ళని, నాడ జ్యోతిష్యంని కూడా నేను ప్రయత్నించి అవన్నీ కూడా ఫెయిల్ అయ్యి అవన్నీ తప్పు, టైం వేస్ట్ అవుతున్నాయి అనే ఎక్స్పీరియన్స్ తో వదిలేసిన సబ్జెక్ట్. ఇంకా ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, నా టైము నా డబ్బులు వేస్ట్ అయిపోయినాయే వాళ్ళతో అని చాలా బాధపడ్డాను. కానీ నేను ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు చెప్పే పరిహారాలు కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ చాలా కొత్తగా అనిపిస్తుంది. ఒక కుజదోషం అంటే అన్నదమ్ములతో ప్రేమగా ఉండాలి, వేస్ట్ చేయకూడదు, ఫుడ్ని వేస్ట్ చేయకూడదు, మన చుట్టూ ఉన్న వాళ్ళలో దేవుణ్ణి చూడాలి. ఇలాంటి స్వభావం ఉంటే మీకున్న ఆ దోషం కొంచెమన్నా నలిఫై అవుతుందని చెప్తున్నారు. అది ఎవరు చెప్పలేదండి ఇంతవరకు. ఓకే సరే, ఇంకొక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తుంటే, ఇప్పుడు అన్ని గ్రహాల వల్లనే అన్ని గ్రహాలు అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే ఇంకా మన చేతుల్లో ఏం లేదంటారా? వెరీ వెరీ గుడ్ క్వశ్చన్ మేడం. నిజంగా ప్లానెట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసేది నిజమే ఉంటది, బట్ ప్రతి పని, ప్రతి విషయాన్ని, ప్రతి అడుగుని ప్లానెట్స్ మీదకి వేయొద్దు. అంటే ఇప్పుడు నేను చెప్తాం, కొత్త బండి కొనిచ్చి స్లోగా వెళ్ళరా నాయన, వాడి ప్లానటరీ సిస్టమ్ లో కూడా స్లోగా వెళ్ళాలనే ఉంటది. బట్ వీడు తినే ఫుడ్, వీడు తిరిగే సర్కిల్, వీడి ఆలోచనలు కొంచెం వక్రంగా ఉన్నాయనుకోండి, సినిమా ప్రభావం అది. సినిమాల్లో బైక్ చెప్తారు, బంగీ జంపింగ్ ఏదో అంటారు, అట్లా నేను చేస్తాను స్పీడ్కి వెళ్తే ఏమైందంటే డైరెక్ట్ స్పీడ్ గా నిజంగా మీరు అన్నట్టు 9 గ్రహాల దగ్గరికి వెళ్ళిపోతాడు. నాడి జ్యోతిష్యానికి అంటే ఇప్పుడు ఏమంటారంటే అక్కడ ఆల్రెడీ రాసేసి ఉంటుంది మన గురించి, ఆల్రెడీ నాడి జ్యోతిష్యంలో మన మొత్తం రాసి ఉంటుంది అని అంటారు. కానీ అది కూడా చాలా మంది అక్కడికి వెళ్ళి కూడా మోసపోతా ఉంటారు. వెరీ గుడ్ మేడం. ఇది కూడా ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ అండ్ ఎప్పటి నుంచో ట్రెండింగ్ లో ఉంది. అవును. బట్ ఇక్కడ 2 రకాలు ఉంది. నాడి జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే, సపోజ్ నేనే ఉన్నా అంటే నాకు ఇంత గ్రిప్ ఉందని చెప్పాను, కానీ నాకు తెలిసిన జ్ఞానాన్ని చెప్తున్నా మీకు. నేనే వెళ్ళా, లేదా మీరే నాకు చెప్పారు సార్ పలానా చోట నాడి నెంబర్ 1 మీరు వెళ్ళిపోండి, నేను వెళ్ళా, నేను ఇంప్రెస్ అయిపోతా ఫస్ట్ డే. బట్ ఆ వెళ్ళిన మనిషికి అంటే నాకు కొంచెం విచక్షణ జ్ఞానము, ఇంటెలిజెంట్ పవర్, కొంచెం ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి సపోజ్, అసలు నాడి ఏ బేస్ తో చెప్తాడు ఏంటిది అనేది కొంచెం క్రాస్ చెక్ చేస్తా. క్రాస్ చెక్ చేయలేదు, పోతే పోయినది 6,000 10,000 ఆయన అయ్యంగారికి ఇచ్చాం, నాడి లీడర్కి ఇచ్చాము అని అట్లా. అంటే ఎగ్జాంపుల్, మీకు తెలిసిన ఫ్రెండ్ ఎవరు ఉన్నారు ఇందాక అన్నట్టు, సరస్వతినో రాజేశ్వరినో, వాళ్ళు వెళ్ళారు, వివాహం అయింది, పిల్లలు ఉన్నారు, బట్ ఆర్థికంగా సెటిల్ కావట్లేదు. ఎవరైనా ఏం చేస్తారు, ఆర్థికంగా సెటిల్ కాకపోతే దే విల్ కమ్ టు అకల్ట్ స్పిరిచువల్ రెమెడీస్ ఆర్ నాడీ రెమెడీ, స్టోన్స్ లైక్ దట్. మీరు అన్న నాడికి వద్దాం. ఏమైతుంది అంటే, ఫస్ట్ మన రైట్ హ్యాండ్ తమ్ము తీసుకుంటాడు జెంట్స్ కి, ఫీమేల్స్ కి లెఫ్ట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ తమ్ములో ఏముంటాయి అంటే, కొంచెం డెప్త్ గా చెప్తా మీ ద్వారా క్లయింట్స్ కి, కస్టమర్స్ కి అందరికి అర్థం కావాలన్న ఉద్దేశం. మన తల్లిదండ్రుల అండ్ తల్లి వైపు నుంచి ఉన్న 4 ఫాదర్స్ అండ్ సిస్టర్స్, తండ్రి వైపు నుంచి ఉన్న 4 ఫాదర్స్ అండ్ సిస్టర్స్ తీరని కోరికలు, వాళ్ళు సాధించని ఏవన్నీ ఉంటే అవన్నీ కూడా డియాక్సర్బీ న్యూక్లిక్ యాసిడ్ రేటింగ్స్ తో కుడి చెయ్యి బొటన వేలకు వచ్చేస్తుంది పురుషుడికి అయితే, అవన్నీ కూడా కుడి చెయ్యి, ఎడం చెయ్యి బొటన వేలకు వచ్చేది ఫీమేల్స్ కి అయితే. అందుకే కొంతమంది అంటాం, వీడు అచ్చం వాళ్ళ తాతలాగే ఉన్నారు, ఆయన కూడా ఇట్లనే నిద్రపోయేటోడు అంటారు. ఫస్ట్ ఇది. ఈ నాడి దగ్గరకు వచ్చేసరికి అది సప్త ఋషులు గారు ఇంకో చాలా ఉంటాయి, రాసింది నిజమే. బట్ ఏంటంటే, ఈ నాడీ రీడర్స్ ఇప్పుడున్న వాళ్ళు కానీ ఇంతకు ముందు ఎప్పటి నుంచి నాడి పుట్టిందో అప్పటి నుంచి యక్షిణీ సాధన అని ఒకటి ఉంటది. అక్కడ యక్షిణీ సాధన అంటే మేడం ఏమీ లేదు, అదొక అంటే ఇప్పుడు మనం పూజించే గాడ్స్ గాడెస్ దగ్గర వీళ్ళు ఒక స్పెషల్ ఏజెంట్ ఆర్ పిఏ టైప్. అంటే ఇప్పుడు మనం ఒక పొలిటీషియన్ కలవాలంటే ఫస్ట్ వాళ్ళ పిఏని కలుస్తాం, ఐడియా ఉందా, పని అవ్వడానికి. అట్లా యక్షిణి అనే వాళ్ళు సుప్రీం పవర్స్ గాడెస్ దగ్గర అన్ని పనులు చేస్తూ ఉంటారు. సో ఆ సాధన చూసిన ఈ నాడీ రీడర్ కి ఏమైతుందంటే, వెళ్ళిన ఎవరైనా సరే ప్రపంచంలో కుల మత భేదానికి సంబంధం లేదు, ఇంక్లూడింగ్ క్రిస్టియన్ ముస్లిం, ఎవరు వెళ్ళినా వాళ్ళ పేరు చెప్పేస్తారు. ఏంటి, నాడీ జ్యోతిష్యం దగ్గరికి వేరే మతస్థులు కూడా వెళ్తున్నారా? వెళ్తున్నారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారు. ఇప్పుడు మీరున్నారు ఎగ్జాంపుల్ మేడం, మీరు ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు, బిజినెస్ ప్రమోషన్స్ అండ్ మీకు బట్టల షాపులు, పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్, లేడీస్ ఎంపోరియం, ఈ బిజినెస్ చేసే వాళ్ళకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తారనేది కూడా చెప్తారు మీరు వెళ్తే. ఫస్ట్ మనిషి ఇక్కడ ఇంప్రెస్ అయిపోతాడు, ఇంక్లూడింగ్ మీ. నెక్స్ట్ సెకండ్, ఆ మనిషితోనే
మీరు ఉద్యోగం చేస్తారా, వ్యాపారం చేస్తారా అని చిన్న క్లూ తీసుకుంటారు. పరోక్ష కథనం అంటారు దీన్ని. మీరు పెళ్లి కోసం చూస్తున్నారు, అమ్మాయి సెట్ కాలే అంటే అవునండి అన్నాడు అనుకోండి, కొంచెం ఆ ఫేస్ లో ఇండెక్స్ ఏమైందంటే కొంచెం మందికి, అంటే ఎవరికైనా సరే పురుషులకి కొంచెం అందంగా ఉన్న భార్య రావాలి సంథింగ్ అట్లా కోరికలు ఉంటాయి. ఇప్పుడు స్త్రీ ఉంది, అందంగా ఉండాలనే భర్త బాగా సంపాదించాలి, కోటీశ్వరుడు ఉండాలి, అలాంటి ఫీలింగ్ ఉంటుంది. ఈ క్యాచ్ చేసుకుంటారు వాళ్ళ ఫేస్ ఇండెక్స్ లో కొన్ని వైబ్స్ ని బట్టి. కొంచెం సైకాలజీ తెలిసి ఉండాలంటారు అయితే జ్యోతిష్యులకి. లేదు, పక్కా గవర్నమెంట్ జాబే కొట్టాలి, 1వ తారీఖు కాగానే నా అకౌంట్ లో ₹1,00,000 వాడాలి అనే ఒక మంచిగా చదువుకున్న అబ్బాయి అమ్మాయి ఉందనుకోండి, మీరు గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయబోతానంటే వాళ్ళు అంటారు అవునండి మీకు ఎట్లా తెలుసా, కథం రెక్టిఫై చేసేసుకుంటారు దాన్ని. ఇక్కడ ఏమైందంటే గవర్నమెంట్ జాబ్ వస్తుంది అని చెప్తాడు 1 సంవత్సరంలో, ఇంకో సంవత్సరంలో రాదు అని చెప్తారు, ఇంకో సంవత్సరంలో వచ్చిన గవర్నమెంట్ జాబ్ పోతుంది అంటారు. అంటే మన నాడిని మనతోనే చెప్పిస్తాడు కరెక్ట్ చెప్పాలంటే. మనిషి పూర్వజన్మ గురించి చెప్పేది జ్యోతిష శాస్త్రంలో ప్లానటరీ సిస్టంలో పాపగ్రహ వీక్షణ ఉంటుంది. ఆ పాపగ్రహ వీక్షణలో మాత్రమే వీడు పూర్వజన్మలో ఈ కర్మలు తెలిసిన, అంటే ఈ సిన్ను చేసిందని వస్తుంది, కానీ ఈయన పేరు, ఈయన భార్య పేరు, ఈయన పిల్లలు, ఈయన అత్తగారి పేరు, ఈయన తల్లి పేరు, ఈయన ఉన్న ప్లేస్ ఇవన్నీ రావు. దట్ ఆల్ ఆర్ సూపర్ మ్యాజికల్ క్రియేటెడ్ స్టోరీస్. అవి ఎవరన్నా నమ్మి మీరు పూర్వజన్మలో ఈ పాపం చేసిండు కాబట్టి ఈ కలశంతో ఈ పూజ, రామేశ్వరంలో ఆ పూజ, లేదా మీరు వచ్చి మా కాళ్ళు గడిగి 10,000 కట్టండి అని నమ్మితే దే ఆర్ సింప్లీ జోకర్స్ ఇన్ దిస్ టోటల్ వరల్డ్. ఒక ఆస్ట్రాలజర్ ఇలా చెప్పటం అనేది చాలా కొత్తగా అనిపిస్తుంది నాకు. ఓకే సార్, థ్యాంక్ యూ. భవిష్యత్తు గురించి చెప్పే శక్తి నా దగ్గర లేదు ఫస్ట్. రెండోది మీరు అన్న కోరికలు, నేను మీ కోరికలు తీరుస్తానని చెప్పాను, కానీ మీ కోరికలు తీరడానికి వేస్ట్ చూపెడతా. అంటే ఫీవర్ వస్తే తగ్గడానికి టాబ్లెట్స్ ఏవైతే డాక్టర్ ఇస్తాడో అట్లా చెప్పాను నేను ప్రాసెస్. ఎందుకంటే నా దగ్గరకు వచ్చిన క్లయింట్కి నేను నీకు పని చేసి పెడతా, నీ కోరిక తీరుస్తా అంటే వాళ్ళ ప్లానటరీ సిస్టమ్ రివర్స్ లో తిరుగుతుంది నా సబ్జెక్ట్ ప్రకారం. ఫ్యూచర్ లో ఇది అయిద్దని ఒక ఆస్ట్రాలజర్ ఎవరు ఏది చెప్పినా అది జరగదు. ఎందుకంటే సాక్షాత్తు పార్వతీదేవి పరమశివుడిది శాపం ఉంది అందరు జ్యోతిష్యులకి, మొత్తం ప్రపంచంలో ఉన్న చైనీసు, జపానీసు, మండేన్ ఆస్ట్రాలజీ, వెస్టర్న్ మొత్తం ఇంక్లూడింగ్ న్యూమరాలజీ, ప్రోనాలజీ, యంత్ర మంత్ర తంత్ర, అదృష్టరత్నాలు, దైహిక వస్త్రాలు, అంటే ఇది పెట్టుకుంటే ఇది అవుతుంది, మీ ఫ్యూచర్ ఇట్లా అవుతుంది అనేది అందులో 75% జరగదు, ఎట్టి పరిస్థితుల్లో జరగదు. దీన్ని కూడా మీరు బాండ్ పేపర్ మీద రాసి సిగ్నేచర్ పెట్టుకోండి, జరగదు. 25% జరుగుతుంది చెప్పేది. ఎక్కడ ఆ చెప్పే వ్యక్తి ఫస్ట్ తినే ఫుడ్ మీద ఉంటది, నెక్స్ట్ ఆయన నిగ్రహ శక్తి, మూడోది రాగద్వేషాలు ఉండదు. రాగద్వేషాలు అంటే అరే నాకు నెలకు 1,00,000 కూడా ఆడోడో కొయ్య జ్యోతిషుడు ఉన్నాడు నెలకు 20 లక్షలు లేపుతాడు ఇట్లా. తర్వాత మా తమ్ముడు బెంజుకారు ఉన్నాడు నేను నడుస్తాను, ఇవి రాగద్వేషాలు. తర్వాత వాడు చూడు దేనికి పనికిరాడు అందమైన భార్య, నేను చూడు చేసుకునేది నల్లగా ఎట్లుంది, ఈ రాగద్వేషాలు అంటే ఇవి ఉండకూడదు ఆ చెప్పే ఉపాసన పదవికి. ఇంకోటి ఎప్పుడు దైవచింతన. దైవచింతన అంటే భగవంతుడు ఎమ్మడి పడ్డం కాదు, నేను ఎందుకు పుట్టినా, నేను చేయడానికి మంచి పనులు చేయడానికి నాకు చేతులు కాళ్ళు ఇచ్చావు, నాతో మంచి పనులు చెప్పి అని చెప్పుకోవాలి, అది అసలైంది. రెండోది మన కింద స్థాయి జీవాలు అంటే పిల్లి, ఆవు, కుక్క, అంటే మాట్లాడలేని జంతువులు ఏవైతే ఉంటాయో, మాట్లాడలేని పక్షులు ఏవైతే ఉంటాయో, మాట్లాడలేని చెట్లు ఏవైతే ఉంటాయో వాటికి నీళ్లు పోసి ఆహారం పెట్టమన్నది. ఇవి చేసే వ్యక్తి చెప్తే అందులో 20 or 25% జరుగుతాయి. సో నా క్లయింట్స్కి నేను ఎవరికి ప్రజెంట్ ఫ్యూచర్ చెప్పాను, కానీ వాళ్ళ ప్రజెంట్ ఫ్యూచర్ అనేది వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళతో కొన్ని ఎక్సర్సైజెస్ చేపిస్తా. ఎక్సర్సైజెస్ ఐ మీన్ ప్రాణాయామ, యోగా, మాస్టర్లు ఇవి కాదు, ప్రకృతిని వాళ్ళ దగ్గరికి, వాళ్ళని ప్రకృతి దగ్గరికి, అండ్ పాపాలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఆ పాపాలు చేస్తే మన లైఫ్ ఏమైంది అనేది ఒక చిన్న టీజర్ చూపెడతా వాళ్ళకి. చూపెట్టి వాళ్ళు అన్నారు నాకు పెళ్లి కావట్లేదని, నేను నీకు పెళ్లి అయింది అని చెప్పాను, అట్లని కాదు అని చెప్పాను. నీకు పెళ్లి కావడానికి ఇవి చేసుకునే ముందర నువ్వు తినాల్సిన ఫుడ్ ఇది, నువ్వు ఎవరైతే భార్యగా రావాలనుకుంటున్నావో అట్లా ఒక అమ్మవారి తత్వాన్ని చూడు ఇట్లా నింపుతా. తను చెప్పింది సార్ 20 years నుంచి గవర్నమెంట్ జాబ్ లో ఉన్నా కానీ నాకు ప్రమోషన్ లేదు అండ్ ఇల్లు కట్టాలని కోరిక తనకి. అయితే నేను డిస్ట్రిబ్యూట్ ఇవ్వలేదు, బట్ నేనేమన్నా అంటే నా వంతు నేను ప్రయత్నం చేస్తాను, అది అవ్వాలని కోరుకుంటున్నా మేడం అని తను నాకు చాలా పెద్ద అమౌంట్ పే చేసింది. కరెక్ట్ చెప్పాలంటే చాలా పెద్దది. ఇప్పుడు చిన్న ఉదాహరణ, ఓ జ్యోతిషుడు అంటాడు చెమ్ము నీళ్లు పోయమ్మా శివలింగం మీద నీ పని అయిపోద్ది అంటాడు. అస్సలు కాదు ఆ పని, రాసిస్తా దీనికి కూడా. ఇక్కడ ఏంటంటే మనల్ని పుట్టించిన భగవత్ శక్తి, ప్రకృతి శక్తి ఏదైతే ఉంటుందో మనం చేయాల్సిన పనులే చేసి తీసుకోవాల్సిన శక్తినే తీసుకోవాలి భగవంతుడి నుంచి, ప్రకృతి నుంచి. ఎక్కువ తీసుకోవద్దు, తీసుకుంటే రివర్స్ లో పనిచేస్తుంది. అంటే సింపుల్, స్వీట్స్ అంటే ఇష్టం, రోజు నేను 2 kgs తిన్నా ఏమవుతుంది, 1 month లో షుగర్ వస్తుంది.
ఒక క్వశ్చన్ అండి. ఇప్పుడు అందరూ కొత్త కొత్త పూజలు చేస్తున్నారు. తరతరాలుగా మన ఇళ్ళల్లో లేని పూజలు కూడా పలానా వాళ్ళు వెళ్తే అక్కడ ఆ దేవత పూజ చేస్తే ఆయన చీఫ్ మినిస్టర్ అయిపోయాడు, ఇలాంటి ఒక కరుంగలి మాల వేసుకుంటే అందరు సినిమా యాక్టర్స్ కరుంగలి మాల వేసేసుకుంటున్నారు అని అందరు కరుంగలి మాల అనేది వేసేసుకోవటం. సో ఇలా కొత్తవి చేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులకి ఇవన్నీ చేస్తున్నారు. 1 by 1 మాట్లాడుకుంటూ వెళ్దాము. ఫస్ట్ మన ఇళ్లలో లేనిది కొత్తగా ప్రయత్నం చేస్తే దానివల్ల లాభం కంటే మనం ఏమైనా పొరపాట్లు చేయటం కానీ మన నెక్స్ట్ జనరేషన్కి మనం ఏమైనా ఒక బ్యాగేజ్ లాగా ఒక కర్మ మూట ఇచ్చి వెళ్ళటం ఏమైనా జరుగుతుందా, చేయొచ్చా? స్పెసిఫిక్గా అడగాలంటే వరలక్ష్మి వ్రతాలు, అరుణాచలం గిరి ప్రదక్షిణలు, రీసెంట్గా వారాహి అమ్మవారు, ఇవన్నీ చేసుకోవచ్చా? మన ఇళ్ళల్లో లేకపోయినా కూడా మనం ఇవన్నీ చేయొచ్చా? ఎక్సలెంట్ క్వశ్చన్ మేడం. మీరు అన్న అదే అరుణాచల క్షేత్రం కానీ, వారాహి పూజ, ఇంకోటి ఏదో చెప్పారు వరలక్ష్మి వ్రతమా? అవును, వరలక్ష్మి వ్రతము ఇవన్నీ చేసుకోవచ్చా? అందరూ చేసేది డబ్బు కోసమే. స్టార్ట్ అయ్యే కాలం కదా జూలై నుంచి. అవును, వర్షాకాలం ఎవరికైనా సరే, హౌస్ వైఫ్ ఆర్ జెంట్ ఎవరికైనా లేజినెస్ వస్తుంది. సో ఈ లేజినెస్ అనే ఆప్షన్ తగ్గించడం కోసం ఈ వ్రతము ఇది పెడితే ఏమవుతుందంటే, వాళ్ళు ఆ టైంలో తినాల్సిన ఫుడ్ ఇదంతా ఒక ఎక్సర్సైజ్ యోగా లా ఉంటుందని ఋషులు పెట్టారు. అంతేగాని నిజంగా వరలక్ష్మి వ్రతం చేస్తే డబ్బు రావడం, కోటీశ్వరులు అవుతుంది అనేది ఒక మ్యాజికల్ డ్రగ్ అది. చాలా కొంచెం లాజికల్గా మాట్లాడుతున్నారు. దట్స్ నైస్. ఇప్పుడు సెలబ్రిటీస్ అందరూ అరుణాచలం గిరి ప్రదక్షిణ అని వెళ్తున్నారు కదా. ఇప్పుడు కాశీకి ఎందుకు కాశీకి ఒకప్పుడు ముసలి వాళ్ళు వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు అందరూ కాశీకి అదే పనిగా వెళ్తున్నారు. సో కాశీకి ఎలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు వెళ్తే ఏమవుతుంది? అరుణాచలంకి ఎవరెవరు వెళ్ళాలి? కొంచెం దాని గురించి క్లుప్తంగా చెప్పేస్తారా? సరే మేడం, మీకు ఒకటే లాజిక్ చెప్తా. కాశీ అరుణాచలం ఏంటిదంటే, జీవితంలో నేను అన్ని సాధించేసిన, వద్దన్న విపరీతంగా డబ్బు సంపాదించేసిన, నాకు ఇక భార్య పిల్లలు తల్లిదండ్రి ఫ్రెండ్స్ ఎవరు వద్దు అనే వైరాగ్యము, అసలు నేను ఎందుకు జన్మించిన, ఆ భగవంతుల్లో కలవచ్చు కదా అనే వాళ్ళు అరుణాచలం కాశీ వెళ్తే అక్కడున్న ద సుప్రీం లార్డ్ శివ ఆయన ఎప్పుడు యోగ నిద్ర మెడిటేషన్ లో ఉంటాడు. సో అది అట్లా కనెక్ట్ అయ్యింది. జనరల్ గా కోరికల నుండి డబ్బు సంపాదించడంలో అరుణాచలాలు కాశీలు వెళ్తే నేను కూడా ఋషిని అయితే బాగుండు కదా అనే వైబ్రేషన్స్ ఆటోమేటిక్ వస్తాయి. అంటే వైరాగ్యం స్టార్ట్ అవుతుంది అంటారు అలాంటి ప్రదేశాలకు వెళ్తే. డౌటే లేదు, నో డౌట్, సెకండ్ థాటే లేదు అసలు. ఖచ్చితంగా అవుతుంది. యంగ్స్టర్ వెళ్ళినా అవుతుంది, మంచి టీనేజర్ వాళ్ళు వెళ్ళినా కూడా మంచిగా మెడిటేషన్ చేసి ఆయన కనబడితే బాగుండు అనే మంచి మంచి ఆలోచనలు వస్తాయి. గొప్ప విషయం చెప్పారు. సో వెళ్ళాల వద్దు అనేది క్లయింట్ సిస్టమ్. ఓకే, ఇది మానస సరోవరం అండి. మానస సరోవరం అది శివుడు ఫ్యామిలీ గెస్ట్ హౌస్. అసలు ఎవరు వెళ్ళకూడదు, నాకు తెలిసినంత మటుకు ఎవరు వెళ్ళకూడదు అక్కడికి. అదే పనిగా అక్కడ చాలా మంది ప్రయత్నాలు చేసి ఇప్పుడు టూరిజం స్పాట్ అయిపోయింది అది మానస సరోవరం. అయితే మేడం, నేచర్ పరంగా చూడడానికి వెళ్ళినా అక్కడ స్వచ్ఛమైన నీరు ఉందంటే నేను అట్లా ఒప్పుకుంటాను నేచర్ పరంగా. ఓకే, అక్కడ శివుడు మాట్లాడతాడు, కొండ మీదకి ఎక్కుతా ఉంటే ఆయన సిగ్నల్ ఇచ్చింది. ఇవన్నీ ఏంటంటే ఆయన ఎప్పుడు మెడిటేషన్ పవర్, కాస్మిక్ ఎనర్జీతో లోపల 14 లోకాలను కాపాడుతూ ఉంటాడు. కాస్మిక్ ఎనర్జీని తీసుకొని శివ అనే పవర్, సుప్రీం పవర్. సో ఆయన్ని మనం రాళ్ళేసి కొట్టినట్టు అవుతుంది ఆయనకి వెళ్తే. అయ్యో, అంటే నా పరిజ్ఞానం. ఇప్పుడు మీరే ఉన్నారు, ఒక వర్క్ చాలా సీరియస్ చేస్తా అంటే ఎవరు ఇంటి పక్కన వాళ్ళు పిలిచి ఇదేంటి అదేంటి అది అడుగుతుంటే మీరు ఇరిటేట్ అవ్వరా? ఎగ్జాంపుల్. మరి మనుషులమైన మనమే ఇట్లుంటే భగవంతుడు ఎలా అంటాడు? సో సాక్రెడ్ ఉన్న హెవీ పవర్స్ ఉన్న పిలిగ్రిమేజెస్ జోలికి వెళ్ళకుండా ఉంటేనే మంచిది, అంతే నాకు తెలిసినంత మాట. మరి మంచి జరగాలనే కదా అందరూ ఇలాంటి ప్రదేశాలకి ఎంతో కష్టపడి, శరీరం సహకరించకపోయినా డబ్బు అప్పు చేసి మరి చాలామంది కేదార్నాథ్ యాత్రలు కానీ, మానస సరోవరం కానీ, ఎక్కడో కొండ మీద ఎక్కడో దూరంగా ఉన్న దేవస్థానాలకి వెళ్తుంటారు. అలా అంతా చేయనవసరం లేదంటారు. వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. మీరు అడిగిన దానికి చెప్తా, వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే ఏమీ కోరుకోవద్దు. మరి వెళ్తే ఏమీ కోరుకోవద్దు. మనిషికి రాగద్వేషాలు ఉంటాయి. ఎవరికైనా రాగద్వేషాలు అంటే కారు కావాలి, వాడికి అది ఉంది. ఇందులో ఏదన్నా కొన్ని వదిలేమంటాడు, అవన్నీ కుదురుతుందా? ఇప్పుడు పొలిటీషియన్ ఉన్నాడు, నేను సెంట్రల్ మినిస్టర్ అవ్వాలన్న కోరికతో వెళ్తాడు. అక్కడ ఆయన ఏమంటాడు అంటే, అసలు సెంట్రల్ మినిస్టర్ ఎందుకు, నాలో మోక్షాన్ని తీసుకోరాదా అని ఆయన అడుగుతాడు. మరి చెప్పండి. ఓకే, మరి గుళ్ళకు వెళ్ళేది అందరూ కోరికల లిస్టుతోనే వెళ్తారు కదండి. ఇక్కడ మన దగ్గర ఉన్న చిన్న చిన్న గుళ్ళకి కూడా
అవును. ఆ గుళ్ళో ఉండే శివుడు, అక్కడ మానస సరోవరం మీద ఉన్న శివుడు, ఆ శివుడు అన్ని చోట్ల ఉండేది ఒకే శివుడు కదండి. కాదు మేడం, తప్పది, చాలా తప్పు. ఓకే. ఇప్పుడు మీకు దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే కట్ చేసేస్తా. ఏంటంటే నేనున్న ఒక దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ చెప్తున్నా, ఫారెన్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే. ఇదే నేను ఇంకొక వేరే గెటప్ తో ఆస్ట్రాలజీ చెప్తున్నా. ఇదే నేను ఇంకో వేరే గెటప్ తో మంత్రాలు చదవచ్చా చదవకూడదా చెప్తున్నా. ఇదే నేను ఇంకో గెటప్ తో రియల్ ఎస్టేట్ వెంచర్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏముండాలో చెప్తున్నా. ఒక ఆయన అన్నాడు అన్ని చోట్ల ఉన్నది నేనే అన్నాడు, కానీ అవతారాలు వేరు, పవర్ వేరు. కరెక్ట్, అర్థమైంది. నాకు ఇందాక ఎవరో నేను చేసిన ఒక వీడియో కింద ఇంకొక వీడియోకి సంబంధించిన మెసేజ్ చేసినప్పుడు నేను అడిగా, ఆ వీడియోకి సంబంధించింది ఎందుకు ఇక్కడ వచ్చి మెసేజ్ చేస్తున్నారు అని. కరెక్ట్ అండి, అర్థమైంది. ఓకే. నేను మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు అన్నారు మీ కూతుర్ని నిక్ నేమ్స్ పెట్టి పిలుస్తారా, డైరెక్ట్ నేమ్ పెట్టి పిలుస్తారా అంటే, నేను కన్నా అని పిలుచుకుంటానండి నా బిడ్డని అని అంటే, మీరు కన్నా అని మాత్రం పిలవద్దు అని అన్నారు. నేను అన్నాను, అదేంటండి కృష్ణుని వాళ్ళ అమ్మ ముద్దుగా కన్నయ్య అని పిలుచుకుంటుంది కదా అని అన్నప్పుడు మీరు నాకు కొంచెం ఒకలాంటి విజ్డమ్ లాంటిది ఇచ్చారు. ఒక్కసారి అది మన ప్రేక్షకుల కోసం ఒకసారి మళ్ళీ చెప్తారా, ఎందుకు పిల్లల్ని ముద్దు పేర్లతో పిలవద్దంటారు? చెప్తా మేడం. పిల్లలు కావచ్చు, వారి తల్లిదండ్రులు, ఇంక్లూడింగ్ న్యూలీ మ్యారీడ్ వైఫ్ అండ్ హస్బెండ్, ఎవరైనా సరే వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరినైనా ఎక్కడైనా ముద్దు పేర్లు నిక్ నేమ్స్ అని పెడతారు. ముద్దు పేర్లు నిక్ నేమ్స్ లో ఏం లేదు, కానీ దుష్ట గ్రహాల పీడల్ని ఇచ్చే సంఖ్యలు ఉంటాయి దాంట్లో. ఆటో సాఫ్ట్వేర్, అంతే, ఆటో సాఫ్ట్వేర్ అది. అయితే మేడం, ఇప్పుడు ఒరిజినల్ గా మీ పాప పేరు ఒకటి చెప్పారు నాకు. ఒరిజినల్ గా పేరు పెట్టిన దానికి జాతకం అనేది రెడీ అయిపోతుంది. అంటే తను ఎట్లుండాలి, తను ఏ ఫుడ్ తినాలి, ఎట్లా చదవాలి, తన తల్లిదండ్రులు ఎట్లుంటారు, ప్రేమ, అనురాగం, స్కూల్, ఇదంతా తయారైంది. ఈ ముద్దు పేరు అనేది ఏంటంటే ఎక్స్ట్రా జాతకం, కొత్త జాతకం ఇంకోటి తయారైతుంది. ఆ తయారైన జాతకం ఏమైతుందంటే ఈ ఒరిజినల్ జాతకాన్ని ఎక్స్ప్లాయిట్ చేసేస్తుంది. అంటే మంచి పాలల్లో బూడిద కానీ మట్టి పోస్తే ఏమైతే అట్లా. ఓకే సార్, బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్. ఓకే సార్, మన జాతకాల్లో ఉంటుందా ఆల్రెడీ వీళ్ళు డబ్బు సంపాదిస్తారా, సంపాదించరా, వీళ్ళకి ఎంతే ప్రాప్తం, ఇంతకు మించి వీళ్ళు ప్రయత్నం చేయడం అనవసరం అనేది ఏమన్నా క్లారిటీ ఉంటుందా? మీరు అనేది నాకు అర్థమైంది, బట్ మీ ప్రశ్నలోనే నాకు డౌట్ ఉంది. ఏంటంటే మీరు అనేది జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలా బాగా పొద్దున్న లేసి నైట్ వరకు కష్టపడతానే వాళ్ళకి డబ్బులు వస్తాయి, వాళ్ళ బిజినెస్ చేసే వాళ్ళ. ఇప్పుడు మీరు చేసేది మీడియేషన్ కమ్యూనికేషన్ వర్క్ అంటారు, ఇలానా పొలిటీషియనా, ఏ విధంగా కేటగిరీని అడిగితే చెప్తాను నేను. అంటే డబ్బుకు సంబంధం లేదంటారా, చేసే వృత్తిని బట్టి ఆ డబ్బు వస్తుందా లేదా అనేది డిసైడ్ అవుతుందంటారా? భగవంతుడు వృత్తినే ఇస్తాడు, ఇన్ని డబ్బులు ఇంతని డైరెక్ట్ గా మనకి బ్యాంక్ లో వాడు రాసిస్తాడు చూడండి, పాస్బుక్ లో అంతే, అట్లా రాసి కూడా భగవంతుడు. ఏ వృత్తి ఎంచుకోవాలి, ఏ వృత్తిలో ఇతను రాణిస్తాడు అనేది మాత్రమే ఉంటుందంటారా? అంతే, అక్కడ మటుకే. బట్ ఆ వృత్తి ఎంచుకున్న తర్వాత ఆ మనిషికి స్వతహాగా ఒక ఆలోచన వచ్చింది అనుకోండి. అంటే ఎగ్జాంపుల్, నేను ఒక 1 crore పెట్టి ఇల్లు కట్టాలనేది ఉంది ఎగ్జాంపుల్. ఆయన జాతకంలో మీరు అన్నట్టే 40 లక్షలే వస్తుంది అమౌంట్. బట్ ఈ మనిషి చేసుకునే పూజ, పుణ్యము, యజ్ఞము, అంటే కొన్ని నేను చెప్పా కదా, జీవాలకి లేదా మనుషుల్లో దైవాన్ని చూడాలి, ఇట్లాంటి నేచర్ ఉంటే ఈ మిగతా 60 లక్షలు అప్పుకన్నా రావచ్చు, పూర్వీకుల ఆస్తన్నా రావచ్చు, ఈయన ఎక్కడో ల్యాండ్ కొంటే అది 1 కోటి రూపాయలకు కూడా మారచ్చు. అంటే ఇవి ఎడిషనల్ గా భగవంతుడు వీడు మంచోళ్ళే పోనీలే, వాడి జాతకంలో 40 లక్షలు ఉన్నా కూడా వీడు మంచి పనులు, మంచి ఆలోచనలు చేస్తాడని ఎక్స్ట్రా ఇన్కమ్ రిసోర్సెస్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు, అంతే. బట్ నాట్ గ్యారంటీ. అట్లా మరి క్లారిటీ వస్తుందా మీ జాతకం? మీరు ఎవరైనా చూసి చెప్తారా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బిజినెస్ చేయాలనుకుంటున్నాను, నాకు ఇది వచ్చి వస్తుందా రాదా, నేను ఏం చేస్తే కలిసి వస్తుందా అనేది చెప్పగలుగుతారా అండి? వితౌట్ ఎనీ సెకండ్ థాట్ డామ్ షూర్ గా చెప్తా. ఓకే. ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉన్నారు, వాళ్ళకి హౌస్ వైఫ్స్ ఎస్పెషల్లీ అండి, వాళ్ళకి చాలా తక్కువ టైం ఉంటుంది ఒక రోజులో, కానీ వాళ్ళకి ఒక తపన ఉంటుంది. వాళ్ళు చదివారు, వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని స్కూల్కి పంపించారు, చదువుకున్నారు, అంత క్వాలిఫికేషన్ ఉంది, కానీ పిల్లల్ని పెంచే బాధ్యత, ఇంట్లో ఇంకా అత్తమామలు ఉంటే వాళ్ళని చూసుకునే బాధ్యత భుజాల మీద పడటం వల్ల వాళ్ళు వాళ్ళ కెరియర్ని పక్కన పెట్టేసి వాళ్ళకి కొంచెం టైం మిగులుతుంది. ఆ టైంలో మేము ఏం చేస్తే మాకు అంటూ ఒక కెరీర్ ఉంటుంది, మేము కొంచెం డబ్బులు సంపాదించవచ్చు అని చాలామంది తపన పడుతూ ఉంటారు. వాళ్ళకి మీరు మీ సైడ్ నుంచి మీరు ఏం చెప్తారు? ఏమన్నా ఒక చిన్న సలహా లాగా ఇవ్వగలుగుతారా? ఇలా చూపించుకోండి, ఇలా చేయండి, ఇలాంటిది ఏదైనా చెప్తారా?
మీరు అన్నది అర్థమైంది మేడం. నేననేది ఏంటంటే ఇప్పుడు ఏ మనిషి అయినా, ఇప్పుడు మీరన్న హౌస్ వైఫ్స్ తీసుకుందాం, మీరన్న కేటగిరీనే, అది తక్కువ టైం ఉంది, బట్ వాళ్ళ హస్బెండ్ కి హెల్ప్ చేసి డబ్బులు ఇవ్వాలనే దృక్పథం ఉంది, మంచిది ఫస్ట్. అయితే మనకు ఆ దృక్పథం ఉండడం వేరు, డబ్బు రావడం వేరు, ఆ డబ్బు వచ్చింది కలిసి రావడం వేరు, గుర్తుపెట్టుకోండి. అంటే వాళ్ళు స్పెసిఫిక్ గా నాది ఏదైనా కాంటాక్ట్ అంటే యాక్చువల్గా నేను అపాయింట్మెంట్స్ కానీ కాంటాక్ట్స్ ఇవ్వడం కుదరదు, ఉన్న బిజీ షెడ్యూల్. బట్ ఏదైనా అవకాశం ఉండి వాళ్ళు నన్ను అప్రోచ్ అయితే బై ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్, ఫస్ట్ వాళ్ళ హోరోస్కోప్ చూస్తా, వాళ్ళ నేమ్ చూస్తా. ప్రతి మనిషికి కూడా ఫిజికల్ శక్తి సామర్థ్యాలు వేరు, బుద్ధి సామర్థ్యాలు వేరు. కొంతమందికి రెండు కలిపి డబ్బులు వస్తాయి, కొంతమందికి డివైడెడ్ డబ్బులు వస్తాయి. సో మనిషికి ఉన్న స్కిల్స్ ని కూడా చెప్తాను నేను, నీకు ఈ స్కిల్ ఉంది, ఈ స్కిల్ కి ఈ పని చేస్తే ఇట్లా డబ్బులు వస్తాయని చెప్తా, అంతే. అంటే ఇదేంటంటే డైరెక్ట్ గా క్వశ్చన్ పేపర్ చెప్పినట్టు ఒక విధంగా. సో అట్లయితే నేను క్లారిటీ ఇవ్వగలను. దే హావ్ టు మీట్ మీ. అంతేలేండి, స్పెసిఫిక్ గా వాళ్ళ జాతకం చూస్తేనే కదా చెప్పగలుగుతారు, ఓవరాల్ ఎలా చెప్తారు, అంతేగాని. మరి ఈ జాతి రత్నాలు అని చేతికి పెట్టుకుంటుంటారు కదా, అవి పనిచేస్తాయా? అంత పెద్ద గ్రహం ఇంత చిన్న రాయితో మాట వింటుందా? వెరీ గుడ్ మేడం. అంటే మీరు అన్నట్టు విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లిగడ అన్నిటికీ రాళ్ళు ఉన్నాయి మొత్తం, అంతేనా? దేనికైనా సరే రాళ్ళు, ఎంత సైజు రాళ్ళు పెట్టుకొని తిరగమంటారు. గ్రహాలు మన మాట వింటాయా? మనం గ్రహాల మాట వినాలా? దేనికోసం అసలు ఆ రాయి మన చేతికి కానీ? ఓకే సరే, మీకు ఒక యూనివర్సల్ ట్రూత్ చెప్పేస్తాను. ఏంటిదంటే ఏం లేదు, ఇప్పుడు మన బాడీలో ఫీవర్ కానీ టైఫాయిడ్ ఆర్ ఏదైనా వస్తే డాక్టర్ ఏం చేస్తాడు? మనకి టాబ్లెట్, మెడిసిన్ ఇస్తారు. అంటే ఆ కెమికల్ తక్కువైనా కదా ఆ డిజార్డర్ వచ్చి జ్వరము, జలుబు వచ్చేది. ఓకే అండి, ఓకే. ఆతురాలు ఆర్ కలర్ స్టోన్స్ ఆర్ అదృష్ట రత్నాలు అనేవి కెమికల్ బూస్టర్స్ అవి. ఓకే. ఒకప్పుడు అంటే రాజుల టైంలో అంతకు ముందు ఈ జాతి రత్నాలని శుద్ధి చేసి పూజ చేసి వాటిని నీళ్ళల్లో పెట్టి, ఆ నీళ్ళని సూర్యకిరణాల్లో పెట్టి ఆ నీళ్లు తాగితే అది మెడిసినల్ వాల్యూ లాగా పనిచేసేది డైరెక్ట్ గా. ఇంక్లూడింగ్ క్యాన్సర్ తగ్గిన రోజులు కూడా ఉన్నాయి పూర్వకాలంలో. తర్వాత ఏమైందంటే మైన్స్ లోపల, భూమి లోపల కొన్ని ట్రిలియన్ల టన్నులు వేస్ట్ ఉండిపోతున్నాయి, ఈ మెర్సేరాలు కానీ మీరన్న జాతిరాలు. సో మనిషి తెలియగలవాడు కదా, మరి అది చేసి ఇది పెట్టుకుంటే నీకు అదృష్టం పడుతుంది, నీకు డబ్బు వస్తుంది అని చెప్తేనే కదా నాలంటోడు కూడా కొనేది వెళ్ళి. సో ఏ రాయి అదృష్టాన్ని తీసుకురాదు. నువ్వు నీ ఆలోచన, నువ్వు తినే తిండి, నువ్వు వెళ్ళే మార్గము, నువ్వు తిరిగే సర్కిల్ ని బట్టి కూడా ఉంటది. ఇప్పుడు నేనున్న ఎగ్జాంపుల్ మొత్తం టీనేజ్ పిల్లలు, పెద్ద పొలిటీషియన్స్ లేదా పెద్ద రౌడీ షీటర్లతో తిరిగింది. ఇదంతా సిన్ ఎఫెక్ట్ బ్యాచ్ ఇది. అంటే వీళ్ళు రోజు పాపాలు చేస్తారు. నా జాతకంలో పాపాలు లేవు, కానీ కొత్త పాపాలు వీళ్ళ నుంచి నా జాతకంలో చేరుతాయి. ఎట్లా? ఎందుకు వాళ్ళకి హెల్ప్ చేయటం వల్ల? సింపుల్ కాదు, దాన్నే సాంగిత్య దోషం అంటారు జ్యోతిష్యంలో. అంటే చెడ్డ వాళ్ళతో కలిసి తిరగటం వల్ల. అట్లానే చెడ్డవాళ్ళు వస్తే నువ్వు చెడ్డవాడురా బాబు, నువ్వు నాతో తిరగద్దు అని అనలేని రోజులు మళ్ళీ. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఎవడు కూడా మా తల మీద డైరెక్ట్ ప్రింట్ చేసుకుని రాడు నీ మంచోని చెడ్డోని అని. ఎవడైనా ఒకరిని మోసం చేసి డబ్బు సంపాదించాలని చూస్తారు ఈ రోజుల్లో ఉన్న మనుషులు. సో ఏంటంటే అలాంటి వాళ్ళతో తిరిగినా కూడా మనం చేసే నిత్య పూజలు, అంటే మనిషిని బట్టి దీపారాధన వస్తుంది, అందరికీ ఒకే దీపారాధన కలిసి రాదు, గుర్తుపెట్టుకోండి. అదేంటి అది? అంటే ఏంటండి? మీరు అడిగారు సార్ నాకు యూట్యూబ్ అండ్ ఇంటి దగ్గర ఒక బిజినెస్ ప్రొడక్ట్ పెడుతున్నా, అమ్ముడు పోవాలని. ఈ బిజినెస్ ఎక్స్పాన్షన్ కి మీరు చేసే పూజ నూనెకి కనెక్షన్ ఉంటది, అంతే. ఇది చేయడం ద్వారా నీ దగ్గరికి మంచి మనిషి వచ్చినా, సిని చేసే మనిషి వచ్చినా, ఘోరమైన పాపాలు చేసే మనిషి వచ్చినా ఆ సిన్ ఎఫెక్ట్ ఎక్కువ పడదు, అంటే గొడుగు లాగా ఉంటది వర్షంలో. తూ చేయకుండా ఈ బ్యాడ్ పీపుల్ తో తిరిగితే ఏమైందంటే ఎక్కడో కూడా ఇంటి మీదకి తీసుకొచ్చిండు, పోలీస్ స్టేషన్కి వెళ్ళిందంటే అట్లా అయిపోతుంది. వెంకటేశ్వర స్వామి గుడికి చాలా మంది బిజినెస్ పీపుల్ వెళ్ళడం చూసా, చాలా మంది సెలబ్రిటీస్ వెళ్ళడం చూసా, సినిమాకు ముందు సినిమా తర్వాత. రీసెంట్గా కూడా ఒక 121 కేజీల బంగారు కిరీటాన్ని ఒకరు డొనేట్ చేశారు. వాళ్ళ కంపెనీని 6,000 కోట్లకి అమ్మేయటం వలన, అది వాళ్ళు ఇంకా గుప్తంగా ఉన్నారు, వాళ్ళ డీటెయిల్స్ బయటకి ఇవ్వలేదు గవర్నమెంట్. చాలా మందికి బిజినెస్ డీల్స్ సక్సెస్ అవుతున్నాయి తిరుమలకు వెళ్తే. అక్కడ ఏం జరుగుతుంది అంటారు మరి అక్కడ? సరే మేడం, సింపుల్ గా చెప్తుంది. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే డబ్బులు వస్తాయి, బంగారం కలిసి వస్తుంది అనేది మన బ్రెయిన్ లో దూర్చిన ఒక సెంటిమెంట్ అది అందరికి. అదే తిరుపతి క్షేత్రం బదులు
ఒక కాశీనో మీరు ఇప్పుడు ఇందాక అడిగిన అరుణాచలమో వేములవాడనో అన్నవరాన్ని కూడా హైలైట్ చేసి మీరు ఇక్కడికి వచ్చి ఈ మొక్కండి, ఈ పని అవుతుంది ఈ మౌత్ హెవీ మౌత్ టాక్ ని పబ్లిసిటీ చేస్తే అన్నవరం కూడా తిరుపతిని దాటిపోతుంది, మరి వేములవాడ కూడా దాటిపోతుంది, కాశీ కూడా దాటిపోతుంది. అంటే మ్యాన్ మేడ్ పబ్లిసిటీ స్టంట్ టు అట్రాక్ట్ మనీ అండ్ ఎవ్రీథింగ్ టు దట్ హిల్స్. అట్లనే అక్కడ శక్తి లేదని కాదు. స్వామి ఏం చెప్పిందంటే, ఇంకో ప్రశ్న కూడా వస్తుంది, హిందువుల్లో ఆర్ ఎనీథింగ్, ఆయన 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, ఆయన దేవుడు ఏంటి? అది తప్పదు, అట్లా అనకూడదు ఆయన. ఎందుకంటే ఒక స్త్రీని కాకుండా ఎక్కువ మందిని వివాహం చేసుకుంటే కష్టాలు వస్తాయని చెప్పడానికి ఆయన చేసుకున్నాడు. చాలా గ్రేట్ ఆయన. అంటే చేసుకున్నాడని గ్రేట్ అనట్లేదు. ఒక స్త్రీని కాకుండా ఎక్కువ మందిని చేసుకుంటే కష్టాలు వస్తాయి, డబ్బు ఉండదు, చెట్ల కింద తిరగాల్సి వస్తుందని చెప్పిండు ఆయన. ఆ విషయంలో నేను ఆయన మెచ్చుకుంటా. ప్లస్ ఆయన అనేది ఏంటంటే, మనిషి జన్మ మళ్ళీ రాదు, మంచిగా తినండి, డబ్బు సంపాదించండి, ఆస్వాదించండి, శారీరక సుఖాన్ని పొందండి. ఇది ధార్మికంగా చెడు కాదు, అదే ఆయన చెప్పింది. 7 కొండలు ఎక్కుతా ఉంటే ఏమవుతుందంటే ఎవరికైనా ఔషధి తత్వం వస్తుంది. ఔషధి తత్వం అంటే ప్రకృతిలో ఉన్న సహజ వన మూలికల శక్తి. అది వచ్చినప్పుడు బాడీలో చక్రాస్ యాక్టివేట్ అయ్యి మంచి బుద్ధి వచ్చి మంచిగా వెళ్తాడు. అది అక్కడ మటుకు ఓకే. ఇంకో కథనం శ్రీచక్ర యంత్రం ఉంది. మరి అన్ని చోట్ల శ్రీచక్ర యంత్రం ఉంది, మరి అన్ని చోట్ల కూడా అన్ని కోట్లు రావాలి కదా. పూజారులు కానీ హిందూ ట్రెడిషన్స్ ఏమైనాయంటే, ఒక 100 years బ్యాక్ తిరుపతికి ఎంతమంది? 50 మందో 100 మందో 200 మంది వెళ్ళేటోళ్ళు. అదే 200 years బ్యాక్ 3, 300 years బ్యాక్ నో పబ్లిక్. మరి ఇప్పుడు ఎందుకు రీచ్ అయింది? కానీ అది వర్కౌట్ అవుతుంది కదండి. మరి అంతమంది వెళ్తున్నారు అక్కడికి, అది వర్కౌట్ అవుతున్నట్లే కదా అప్పుడు. మరి లేదు మేడం, వినండి, కలిసి వస్తుంది కానీ అట్ ద సేమ్ టైం దే ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్. అంటే మీకు చిన్న క్లారిటీ ఇస్తా. పిల్లవగానే తిరుపతి వెళ్తారు తెలుసా? అందరు వెళ్ళకూడదు తెలుసా? అది నాకు తెలియదు. వెళ్ళకూడదా? పెళ్ళవగానే తిరుపతికి 7 months వరకు వెళ్ళకూడదు. ఎందుకంటే పెళ్ళైన ఎవరికైనా సరే దే విల్ హ్యావింగ్ ఫిజికల్ అట్రాక్షన్ అండ్ సంథింగ్ బిహైండ్ దెమ్. ఓకే ఓకే. ఆ కొండ మీద ఫిజికల్ ఐ కానీ ఫిజికల్ అట్రాక్షన్, ఫిజికల్ బాడీ అది ఏది ఉండకూడదు. అది ఆ స్వామి పెట్టుకున్న సిస్టమ్. ఓకే. సో తిరుపతి వెళ్తే కలిసి వస్తుంది. ఎట్లా? నువ్వు ధర్మబద్ధమైన పనులు చేస్తూ ఆ స్వామి పేరు మీద అన్నమో ఏదన్నా చేసి ఆయన కానుక ఇవ్వడం కాదు, డబ్బులు అక్కడ వేయడం వల్ల డబ్బులని మల్టిప్లై అవుతా ఉంటాయి కొండ మీద. అదొక స్విస్ బ్యాంక్ లాంటిది తిరుపతి అనేది. డబ్బులు వేయడం వల్ల డబ్బులు మల్టిప్లై, ఆ డబ్బు ఎనర్జీని మనిషి చూస్తాడు కాబట్టి ఆ డబ్బు యొక్క శక్తి మనిషి ఎమ్మట వస్తూ ఉంటది, స్వామి అనుగ్రహం కూడా ఉంటది. బట్ ఏంటంటే ఆ కలిసి వచ్చిందాన్ని నిలుపుకోవాలి మనిషి. అట్లని అందరికీ కలిసి రాదు. అది చాలా ఉంటాయి కేటగిరీస్. తిరుపతి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు అసలు అంటే ఎట్లా చెప్పాలి, సెల్ఫీలు దిగడము, వెళ్ళేటప్పుడు సెల్ఫీలు, ఇక అసలు ఆయనకు నచ్చని పనులు అవి. ఎందుకంటే ఇవన్నీ కలి పనులు, కలిమాయ పనులు అంటారు ఇవి. నేను ఇప్పుడే ట్రైన్ ఎక్కిన సెల్ఫీ, కొండ మీద లడ్డు తిన్నా సెల్ఫీ, ఇవ నా భార్య మీద చేసి ఫోటో దిగిన సెల్ఫీ, ఇవన్నీ కూడా పాప పనులు ఆయన దృష్టిలో, నా దృష్టిలో కాదు. డబ్బు వస్తుంది, అట్ ద సేమ్ టైం పాపం కూడా అటాచ్ అయ్యి వస్తుంది మనిషికి. మంచి విషయాలు చెప్పారు, చాలా మంచి విషయాలు చెప్పారండి. ఇప్పుడు నీతా అంబానీ IPL మ్యాచెస్లో మొక్కుకుంటుంటారు, మంత్రాలు చదువుతూ తన టీం గెలవాలని చెప్పేసి, ఏదో ఒక రకంగా ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూస్తారు అలా చేస్తున్నారు. అలానే నేను గమనించింది ఏంటంటే, బాగా డబ్బు సంపాదించేసి ఆల్రెడీ రిచ్ అయిపోయిన వాళ్ళు కూడా ఇటు తిరిగి కూర్చోవాలి, ప్రతిదానికి అడుగు తీసి అడుగేయడానికి ముహూర్తం. అంటే వాళ్ళు అంత సంపాదించారు కదా, మరి వాళ్ళ తెలివితేటల వలన వచ్చాయి ఇవంతా అన్న నమ్మకం కంటే అన్నిటినీ ఫాలో అయ్యాను. ప్రతి దగ్గరికి వాళ్ళ దగ్గర ఈ జ్యోతిష్య నిపుణులు ఉంటారు వాళ్ళ పక్కన. వాళ్ళు అంత సంపాదించిన వాళ్ళు ఎందుకు ఇంకా డెప్త్గా దీంట్లోకి వెళ్ళిపోతారు? వాళ్ళ తెలివితేటల వల్లనే ఇంత సంపాదించేసుకున్నామని వాళ్ళు నమ్మరా? ఎందుకు దీని మీదకి వెళ్తారు దాని మీద కంటే? మీరు అనేది ఏంటంటే, ఆల్రెడీ వాళ్ళంత రిచ్ కదా, ఇంకా పూజలు, ఈ నమ్మకాలు, ఇటు కూర్చోవడం, ఇటు తిరిగితే కలిసి వస్తుంది, చెయ్యిని ముద్దు పెట్టుకోవడం దేవుడు, ఇదంతా ఎందుకంటారు? అంతేనా? అవును. ఎందుకు ఇంకా ఎందుకు ఫాలో అవుతారు? ఎందుకు వాళ్ళు అంత దీనివల్లే వచ్చిందనే నమ్మకంతోనే ఉంటారు? దీని వెనకాల యూనివర్సల్ లాజిక్ ఉంది మేడం. సింగిల్ స్టెప్ లో చెప్పేస్తాం. మీరు అడిగిన క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. కాకపోతే చెప్పనా? చెప్పండి. వాళ్ళు రిచెస్ట్ పీపుల్ కదా అన్నారు. అవును. కొంతమంది అఘోర సిద్ధాంతులు కానీ విపరీతమైన ఉపాసన బలమున్నోళ్ళు ఏం చేస్తారంటే, ఆల్రెడీ రిచ్నెస్ డబ్బు అలవాటైన వారు మళ్ళీ నీ నెక్స్ట్ జన్మలో కూడా ఇంతకంటే రిచ్ ఫ్యామిలీలో పుట్టాలి అనే ఒక అకల్ట్ ఆలోచన వస్తుంది తెలియకుండా వాళ్ళకి.
ఇప్పుడు ఈ జన్మ కాదు, వాళ్ళంతా నెక్స్ట్ జన్మలకి ఇది ఉంటది అని ఒక భ్రమలో ఉంటారు. అంటే అది వర్క్ చేస్తుందా లేదా అనేది అది నేచర్ రూల్, మనం చెప్పలేము. ఇట్ మే వర్క్, అట్ ఇట్ మే నాట్ వర్క్. సో వీళ్ళు చనిపోయిన తర్వాత వీళ్ళు బిలీవ్ చేసే గాడ్ ఆర్ గాడెస్ ఎవరైతే ఉన్నారో, అరే అసలు నువ్వు ఒక పూజ చేసినావా, హోమం చేసినావా, దానం చేసినావా అంటే వీళ్ళ దగ్గర పెద్ద లిస్ట్ ఉంటుంది. నేను అన్ని చేసేసినండి, నేను ఫస్ట్ ర్యాంక్ కొట్టానండి అని చెప్తారు. ఓకే, ఇప్పుడు సంపాదించుకుంది మళ్ళీ ఇక్కడే ఇదే ఫ్యామిలీలో పుట్టి నేను అనుభవించాలి అనే తపన. ఇదే ఫ్యామిలీ ఆర్ ఇంతకంటే రిచ్గా ఉన్న ఫ్యామిలీలో పుట్టడానికి నెక్స్ట్ జన్మలకు వాళ్ళు ఇప్పుడే ట్రైన్ రిజర్వేషన్ చేసుకుంటున్నారు వాళ్ళ సోల్కి. ఓకే ఓకే అండి, స్ట్రేంజ్. అసలు రీజన్ అది కానీ నిజంగా భక్తితో భగవంతుడి మీద ప్రేమతో ప్రాణాలకు తెగించిన భక్తి కాదు, అది డబ్బు బేస్ చేసుకున్న భక్తి. అది కొన్ని నెంబర్స్ పెట్టుకుంటుంటారు, గల్లు గీసి కొన్ని నెంబర్స్ వేస్తుంటారు. ఏంటివండి అవి నెంబర్స్ ఏం చెప్తాయి దాంట్లో? అంటే ఒక 3x3 అనుకుందాం, 3x3 చెక్స్ వేసి ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు దాంట్లో కొన్ని నెంబర్స్ వేసుకొని అవి జేబులో పెట్టుకొని తిరుగుతుంటారు. అవి ఏంటివి సార్? ఇది ఉంది మేడం, చేతి మీద రాసుకోవడం, డోర్లకి ఈ నెంబర్ పెడితే ఏదో లక్ వస్తుంది, ఇదేనా మీరు అనేది? అవునండి, 3x3 చెక్స్ వేసి 99 79 ఏంటో క్యాలిక్యులేషన్లు ఉంటాయి, దాంట్లో అంతా నెంబర్లు రాస్తారు, ఎక్కువ 9లు కనిపిస్తాయి. అవునవును, అవి ఏంటివండి తెలుసుకోవచ్చు? అయితే మేడం చెప్తా, సింపుల్ ఏం లేదు. అదృష్టానికి సంబంధించిన శక్తి పుణ్యాలు ప్రకృతిలో ఉంటాయి. ప్రకృతిలో జీవరాశుల్లో క్షేత్రాలు, మన గుళ్ళు కావచ్చు, ఎవ్రీథింగ్ క్షేత్రాలు అని, గుళ్ళు గోపురాలు ఎవ్రీథింగ్ ఉంటాయి. అయితే అవి న్యాచురల్ గా రావాలి నాకు తెలిసినంత మనిషి దగ్గర. ఈ సంఖ్య రాసి ఇప్పుడు 19 అనే లెటర్ కూడా మీరు డోర్ల మీద చూస్తున్నారు ఈ మధ్య. 19 అంటే 9 ఉన్నాడుగా, ఒకవేళ ఆ మనిషికి కుజదోషం ఉందనుకోండి, ఆ కుజదోషానికి ఈ 9 మళ్ళా ఎక్కువ పవర్ గా మారుతుంది. అదృష్టం పట్టడం కాదు, దురదృష్టాన్ని రిజర్వేషన్ చేసి తెచ్చుకున్నట్టు వాళ్ళ ఇంటికి. తెలియకుండా వాడకూడదు, ఎవరిచ్చినా పెట్టద్దు అసలు నెంబర్లు. కానీ అంతెందుకు, మీరు గుళ్ళు గారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక అయ్యగారు ఎవరో నీకు నరదిస్తుందా అమ్మ ఈ యంత్రం పెట్టేసుకో అంటాడు. ఆ యంత్రం ఉపాసన బలం ఏంటిది, ఏ సైజులో చేసిండు, ఆ యంత్రానికి ముష్టాన్న భోజనం ఉంటుంది, ప్రసాదం ఉంటుంది, ఇవన్నీ పెట్టాలా, కలశం ఉంటది, రోజు స్నానం చేయించాలి యంత్రానికి, ఇవన్నీ చెప్పారు. ఇది పెట్టేసుకుని నువ్వు స్టార్ అయిపోతావు అంటారు. స్టార్ కాదు, బిచ్చగాడు అవుతాడు. అబ్బా, ఇవన్నీ చాలా మందికి తెలియవండి. కానీ ఎవరేం చెప్పినా కూడా ఓకే గుళ్ళో స్వామి చెప్పిండ్రు, ఇది చేస్తే మనం గొప్పలం అయిపోతాం, మన కష్టాలు తీరిపోతాయి అని బ్లైండ్గా ఫాలో అవుతారు చాలా మంది. అదే అంటే మనిషికి మేడం ఎవరికైనా సరే, టీ స్టాల్ నడిపే నుంచి రిలయన్స్ మా అంబానీ వరకు ఒక్క రోజులో కోటీశ్వరుని అయిపోవాలా, అదృష్టం అనేది అపానంగా ఇంట్లో పడాలి అంతే. మీలాంటి వాళ్ళేమో బాగా డబ్బున్న వాళ్ళకే యాక్సెసిబుల్ ఉంటారు, ఇంక మేమేమో గల్లీకి వెళ్ళి ఎంతమంది దగ్గర తప్పు జ్యోతిష్కాలు జాతకాలు చెప్పించుకొని మోసపోతుంటాము. సరే అట్లా మరీ అంత కమర్షియల్ బిజినెస్ మ్యాన్ ని కాదు, మీరు అన్నది వాస్తవమే. నేను తీసుకునేది లాక్స్ ఆఫ్ ఫీజ్ ఆర్ అబోవ్ దట్ ఉంటది. అంటే 1,000,000 జన్మల కర్మ ఉంది, నా దగ్గరకు వచ్చిండు, నేను ఆయన మనసు బుద్ధి ఆత్మ ఆయన తినే ఫుడ్ ఇన్ని చూడాలంటే ఒక ఎంఆర్ఐ ఇంట్రా ఎక్స్ట్రా స్కానింగ్ లాగా చూసి ఆ మనిషిని చేంజ్ చేసి రిజల్ట్ ఇవ్వాలి. ఆ 1,000,000 జన్మల కర్మ నన్ను ఎత్తుక్కుంటూ వస్తుంది. మరి అవును సార్, ఏం లేదు, ముత్యం పెట్టుకుంటే చంద్రుడు ఏం సెట్ అయ్యాడు, ఆయన నవ్వుకుంటాడు చూసి, చాలా బాగా నవ్వుకుంటాడు, వీడెవరు ఇంత పిచ్చోడు లాగా ఉన్నాడు రాళ్ళు పెట్టుకొని తిరుగుతాడు. అట్లనే ముత్యాన్ని తీసేయట్లేదు నేను, ముత్యం అనేది దానికి కూడా అంతే. నిజమైన ముత్యాన్ని చేస్తే మత్స్యానికి పూజ చేయాలి, నీటిని గౌరవించాలి, నీళ్లు వేస్ట్ చేయదు, అప్పుడు చంద్రుడు యాక్టివేట్ అవుతాడు. చంద్రుడు అంటే మళ్ళీ స్త్రీలు, మొత్తం స్త్రీ తత్వం వస్తుంది, చంద్రుడు స్త్రీ తత్వం, వాళ్ళని గౌరవించాలి, అప్పుడు చంద్రగ్రహం మంచిగా ఉంటది. సో మీరన్నట్టు నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ వాళ్ళ నెగిటివ్ ఆర్ కర్మ డెవిల్ ఎఫెక్ట్ ఏదైనా వేరే అందరి నాకు వస్తాయి నా దగ్గరికి. దానికి ఇప్పుడు గోడ ప్యాచ్లు పడితే సిమెంట్ వేసి ప్లాస్టింగ్ వేసి టైల్స్ వేస్తామా, అట్లా ప్రక్రియలు ఉంటాయి నేచర్కి రిలేటెడ్. నేను కూడా క్షేత్రాలు తిరిగేది ఉంటుంది, అందుకే అంత ఫీజెస్ తీసుకునేది వాళ్ళ గురించి నేను. బట్ ఇక్కడ ఏంటంటే నేను ఒక గ్యారంటీ ఇస్తా అందరికి, ఎవరు వచ్చినా సరే, ఇప్పుడు కాదు ఎప్పుడైనా నా దగ్గరకు వస్తే అద్భుతాలు జరుగుతాయని నేను చెప్పాను ఫస్ట్. రెండోది మీరు స్టార్లు అవుతారని చెప్పాను. మూడోది కోటీశ్వరుడు. ఇట్లా కాదు, మీ ప్రజెంట్ ఫ్యూచర్ లో ఉన్న మంచి చెడు నెగిటివ్ జోన్స్ అన్ని రోడ్స్ చూపెడతా, సెంటర్ లో నుంచోబెడతా, ఎటు వెళ్తారో మీ ఇష్టం అంతే. మీకు మంచి జరిగినా మీరే బాధ్యులు, మీకు చెడు జరిగినా మీరే బాధ్యులు. అది నేను ఇచ్చే మెసేజ్. అంతేగాని ఐ విల్ నాట్ గివ్ ఎనీ ఫ్యూచర్ ప్రెడిక్షన్. మీరు ఇల్లు కడతారు, నువ్వు దుబాయ్ వెళ్తావు, నువ్వు సీఎంతో ఫోటో దిగుతావు, నీకు 1000 ఎకరాల ల్యాండ్ వస్తుంది, ఈ మ్యాజికల్ జ్యోతిష్యం నేను చెప్పాను, అది నా స్టైల్ కూడా కాదు.
మరి సమస్యతో వచ్చిన వాళ్ళకి సొల్యూషన్ ఇవ్వరా? డ్యామ్ షూర్ ఉంటుంది మేడం. ట్రీట్మెంట్ మెడిసిన్ సొల్యూషన్ ఎవ్రీథింగ్. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్, నా దగ్గరకు ఒక పర్సన్ వచ్చాడు. ఆయన 45 బిజినెస్లు చేసి క్రోర్స్ ఆఫ్ అమౌంట్ తగలబెట్టుకున్నాడు. అవును, చాలా మందికి అవుతుంది ఇది. ఓకే, అది చాలా మంది ఆస్ట్రాలజర్స్ డైరెక్షన్తో, అంటే ఆస్ట్రాలజీ ఫీల్డ్లోనే ఆస్ట్రాలజర్స్ని తిడుతున్నా అనుకోవద్దు, నిజాన్ని చెప్తున్నా. అయితే ఆయన హోరోస్కోప్లో ఉన్నది ఏంటంటే స్పెక్యులేషన్ బిజినెస్ చేయాలి. స్పెక్యులేషన్ అంటే 100 రూపాయలకు ఉన్న ఐటమ్ ఎక్కడో కొని 2000కి అమ్ముడు పోయే మార్కెట్లో ఆయన అమ్మాలి. అది కూడా సీజనల్గా. చలికాలం ఉంది, బాగా టీలు తాగుతారు. హిల్ ప్లేసెస్కి వెళ్ళి ఆయన మిల్క్ అను టీ పొడి అమ్మాలి. అదే ఆయన జాతకం. మీరు అంత డీటెయిల్గా చెప్తారా? మీకు అంత తెలుస్తుంది ఆ జాతకంలో? అదంతా చదివేసి నువ్వు ఇది చేయాలి, టీ బిజినెస్ చేయాలి అని చెప్తారా? యూనివర్సల్ డ్యామ్ షూర్గా మేడం. అబ్బా, ఓకే. నా కాన్సెప్ట్ ఇది. సో ఆచారం లేని పద్ధతులు గుళ్ళకెళ్తే ఏమైందంటే జాతకంతో సంబంధం లేకుండా కొత్త కర్మలు అటాచ్ అవుతాయి. అంటే మీకు ఎగ్జాంపుల్, మొన్నటి నుంచి వీడు ఒక ప్లేస్కి వెళ్ళి వచ్చిండు, ఏదో దెయ్యం పట్టినట్టు బిహేవ్ చేస్తాను ఐడియా ఉందా? అవునండి, చాలా దగ్గర వింటాము. మొన్న అక్కడికి వెళ్ళినప్పటి నుంచి బాగలేదు, దిష్టి తగిలిందని అనుకుంటాం మా అలాంటి వాళ్ళం, అంతకు మించి రాదు. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా అంతే. ఇప్పుడు తల్లిదండ్రులు ఏదైనా ఫంక్షన్కో జాతరకు ఏదో తీసుకెళ్తే నెక్స్ట్ డే నుంచి హాస్పిటల్లో పడతారు, 1,00,000 రూపాయలు వెళ్తాయి. ఓకే, ఎందుకంటారు అది? అదే తెలియకుండా మన చుట్టూ నిగూఢ కర్మాలు కానీ నిగూఢమైన ఆచారాలు ఉంటే వాటిలో తలకాయ పెడతారు వీళ్ళు వెళ్ళి. ఓకే ఓకే సార్, ఆది భిక్షువులు అంటున్నారు కాబట్టి మీతో నేను మాట్లాడినప్పుడు మీరు అన్నారు భిక్ష గురించి మీరు నాకు ఒక వివరణ ఇచ్చారు. భిక్ష అనేది ఎలా వేయాలో చెప్పారు. ఒక్కసారి మళ్ళీ మన ఆడియన్స్ కోసం చెప్తారా? ఓకే మేడం, డ్యామ్ షూర్. ఏం లేదు మేడం, మనం ఎక్కడికైనా సరే, అది గుడి కావచ్చు, బస్ స్టాండ్, ఏదైనా ఊరికి వెళ్ళేటప్పుడు పాపం ఈ బిచ్చగాళ్ళు వచ్చి మనం అడుగుతారు. అవును, నాకు తెలిసిన అనాలిసిస్, నేను క్రియేట్ చేసిన కాన్సెప్ట్ ఏంటంటే ఓన్లీ వాటర్ ఆర్ ఫ్రూట్స్ ఆర్ ఫుడ్ ఐటమ్స్ మాత్రమే 1 ఇంచు డిస్టెన్స్లో ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర దైవశక్తితో పాటు దుష్ట శక్తులు కూడా ఉంటాయి షాడో రూపంలో వెనకాల. ఎవరైతే ఈ టచ్ చేసి డబ్బులు ఇచ్చినా, పట్టుకున్న బట్టలు ఇచ్చినా సరే, ఆ దుష్ట శక్తుల రూపంలో ఇచ్చిన మనిషి జాతకంలోకి కొత్త కర్మలు అటాచ్ అయ్యి, అందుకే అంటారు పిల్లలు ఏంటి అక్కడికి వెళ్ళి వచ్చినా కానీ జ్వరం, వరే నువ్వు అటు వెళ్ళి వచ్చినావు, నీకు డబ్బులంతా లాస్ అయింది, పోలీస్ కేసు, వీడేంటి ఇట్లా బిహేవ్, ఇవన్నీ కూడా అంటే బిచ్చగాళ్ళ దగ్గర దైవశక్తితో పాటు ఈవిల్ స్పిరిట్స్ కూడా ఉంటాయి. సో బెగ్గర్స్కి ఎక్కడ సరే పార్ట్ ఆఫ్ రిలీజన్స్ ముట్టుకొని బట్టలు, ఫుడ్ ఐటమ్స్, అంటే బట్టలు, మనీ అనేది ఇవ్వకూడదు. నాకు తెలిసి ఒక డైరెక్టర్ ఉన్నాడు టాలీవుడ్ లో, నేను చెప్పిన పేరు, ఆయన బిచ్చగాళ్ళకి ముద్దులు పెట్టుకొని 1000 రూపాయల నోట్లు ఇచ్చేటోడు. ఇప్పుడు 0 స్టేజ్కి వచ్చిండు ఆయన, ఫేమస్ డైరెక్టర్. పిల్లలు ఎక్కడికైనా ఫంక్షన్స్కి వాటికి వెళ్ళొచ్చినప్పుడు పిల్లలకి విపరీతమైన దిష్టి తగిలి వాళ్ళు చాలా ఏడుస్తుంటారు. ఏదైనా బర్త్డే ఫంక్షన్స్ చేసినా, వేరే వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళొచ్చినా పిల్లలు చాలా ఎఫెక్ట్ అయ్యి ఏడుస్తారండి. అట్లాంటి వాళ్ళు తల్లుల కోసం మీరు ఏదైనా చెప్తారా ఈ పరిహారం చేయండి అని? ఏం లేదు మేడం, అది అంటే ఈవెన్ వెళ్ళిన తల్లిదండ్రులు కూడా దిష్టి తీసుకోవాలి నా లెక్క ప్రకారం. ఎందుకంటే అరే భగవంతుడు వీళ్ళకి మంచి పిల్లల్ని ఇచ్చిందని మీకు కూడా దిష్టి పెడతారు. ఓకే ఓకే. సో ఏం లేదు, వాళ్ళు ఏంటిదంటే చక్కగా వాటర్లో గల్లుప్పు, పింక్ సాల్ట్ అని ఉంటుంది. ఓకే, పింక్ సాల్ట్ అంటే గల్లుప్పులో తెల్లది, గల్లుప్పులో పింక్ది. ఓకే, 2, 1 హాఫ్ స్పూన్ పసుపు, 2 హాఫ్ స్పూన్ పసుపు, 3. ఓకే. అండ్ ప్యూర్ ఎల్లో నిమ్మకాయతో సహా దాంట్లో వేసేయాలి. ఓకే. నిమ్మకాయ మీద సిట్రస్ యాసిడ్ ఉంటుంది. సిట్రస్ యాసిడ్ అనేది బ్యాడ్ ఎనర్జీస్ ని, బ్యాక్టీరియాని, మొత్తం చెడు చూపును కూడా రివర్స్ పంపించేస్తుంది. ఓకే. సో వాటర్లో బాగా మరిగించి తెల్ల గల్లుప్పు మేడం, అదేలేండి, వాటర్లో తెల్ల ఉప్పు, పింక్ సాల్ట్, పసుపు, ఒక ఫుల్ నిమ్మకాయ వేసి వాటిని మరిగించి వాటితో మంచిగా స్నానం చేయాలి. ఆ నిమ్మకాయ ఏమో ఈ మూసీలో వేసేయాలి, కాలువలో కానీ డస్ట్లో కానీ వేసేయాలి. మళ్ళీ స్నానం చేసే ముందర ఏం చేయాలంటే ఇవన్నీ పోసుకోక ముందర తెల్లగల్లుప్పు 4 ఎండుమిరపకాయలతో సౌత్ ఫేసింగ్ వైపు తిరిగి 9 టైమ్స్ క్లాక్ వైజ్, 9 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పుకొని అవి కూడా చెత్తలో వేసేసి ఈ మరిగించిన నీటిని బాగా మరగాలన్నమాట. అంటే నిమ్మకాయ స్మెల్ బయటకు వస్తుందన్నంత రేంజ్ లో మరగాలి వాళ్ళు. అప్పుడు హెల్త్ కి మంచిది, ఈవిల్ ఐస్ పోతాయి. ఎవరన్నా ఇంకేదైనా ఈవిల్ అయితే చూసినా ఆ ఈవిల్ ఐ వాళ్ళతోనే ఉంటుంది గిఫ్ట్ గా, రిటర్న్ గిఫ్ట్, అది దిష్టి పెట్టిన. ఓకే సార్, మంచి విషయాలు చెప్పారు, చాలా మంచి విషయాలు చెప్పారండి, అద్భుతంగా ఉంది. ఓకే సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. జ్యోతిష్య శాస్త్రాన్ని, జాతకాన్ని, ఈ నమ్మకాలని ప్రకృతికి దగ్గరగా చూసేటట్టుగా మాకు కొంచెం ఐ ఓపెనింగ్ లాగా అనిపించింది. కాకపోతే ఇప్పటికీ కూడా డేంజర్ ఉంది.
ఎవరు నేను కరెక్టో ఎవరు ఫేకో మనం ఎవరు తెలుసుకోలేము, అది మన బుద్ధి జ్ఞానానికే వదిలేయాలేమో కదండి. నిజమే మీరు అన్నది. మనకున్న బుద్ధి మేధస్సుని బట్టి ఇంకా మనం ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలి ఈ జ్యోతిష శాస్త్ర నిపుణుల్లో ఎవరు నిజమా ఎవరు ఫేకా అని తెలుసుకోవడానికి. అయితే సార్ నేను మాత్రం మీరు మా ఛానల్కి ఇంత టైం ఇచ్చి ఇలా వివిధ కోణాల్లో మాట్లాడారు, వీటన్నిటికి కూడా నేను మీకు చాలా థ్యాంక్స్. నాలాగా చాలామందికి చాలా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కమెంట్స్లో వ్రాయండి. మళ్ళీ వీలైతే నేను సార్ టైంని మళ్ళీ తెచ్చుకోగలిగితే ఆ క్వశ్చన్స్కి సంబంధించిన ఇంటర్వ్యూ మళ్ళీ ఇంకొకసారి పెడతాను. ఆయన నాకు ఓన్లీ ఆడియోలోనే ఆయన నాకు ప్రస్తుతానికి టైం ఇవ్వడం జరిగింది, అందుకని ఆడియో కాల్ మాత్రమే నేను టెలికాస్ట్ చేయగలుగుతున్నాను. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం ఫైనల్గా ఒకటే, ఫస్ట్ ఏంటంటే యూనివర్స్, నేచర్, ప్లానెట్స్ అన్నీ కూడా అష్టదిక్పాలకులు కూడా అన్నీ మీకు మీ యూట్యూబర్ క్లయింట్స్కి సబ్స్క్రైబర్స్ అందరికి కూడా బ్రహ్మానంద తత్వాన్ని, డబ్బుని, లగ్జరీ లైఫ్ని ఇవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుంటాను. ఎస్పెషల్లీ మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి. ఎందుకంటే మీరు నన్ను పిలవకపోతే ఇవన్నీ చెప్పేవాడిని కాదు, ప్లస్ నేను వచ్చే టైం కూడా లేదు యాక్చువల్గా మీరు అన్నట్టు. సో సకల సమస్త లోకాలు, విశ్వాలు, జీవరాశులు, అజీవరాశులు అన్ని సుఖినోభవంతు. దత్తార్పణం. జై గురుదత్త. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, ఈరోజు ఇంకొక వీడియోలో మంచి వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీ కనక్ మహాలక్ష్మి.